హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి టాక్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు నేనైతే నిన్న సండే కదండీ! సండే రోజు ఏదో ఒకటి వండేసుకుందాము అని అనుకున్నాము. కాకపోతే తమ్ముడైతే మార్నింగే లేచి మార్కెట్‌లోకెళ్ళి చేపలైతే తీసుకొచ్చాడంట. ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. మాకైతే తెలీదు. సో, తనైతే చెప్పేసరికి వెళ్లి చూస్తే చేపలైతే చాలా బాగున్నాయండి. సో, వీటితో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా వచ్చింది. మీరు చేపల్ని చూడగానే చాలా రోజులైంది. ఎందుకంటే చేపలు తీసుకురావడానికి మార్కెట్‌కైతే వెళ్ళాలి. సో, ఇంటి దగ్గర ఎవరు లేరని చెప్పేసి చేపలొండుకొని చాలా రోజులైతే అయ్యింది. సో, వెంటనే ఇవి చూడగానే చాలా అనిపిచ్చింది. సో, వెంటనే టిఫినయితే కంప్లీట్ చేసుకొని కర్రీ అయితే వండడం స్టార్ట్ చేశాను. ఏ మాటకి ఆ మాట కర్రీ అయితే చాలా వచ్చింది. ముక్కలు కూడా చాలా పెద్దగా అయితే వచ్చాయి. నాకు ఫిష్ ఫ్రై కంటే ఇలా కర్రీ వండితే చాలా ఇష్టం. ఎన్ని సార్లయినా తింటాను. చేపలంటే నాకంత ఇష్టం. సో, కర్రీ అయితే చాలా వచ్చింది. సో, ఈ రెసిపీ మీకు కావాలంటే నా ఛానల్‌లో అయితే చూడండి. ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీకు కూడా చేపల కర్రీ అంటే ఇష్టమా? అయితే కామెంట్‌లో చెప్పండి. ఈ గ్రేవీ కూడా చాలా చిక్కగా అయితే వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్‌ని లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతే ఈ వీడియో.